Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలని ప్రామాణికంగా తీసుకొని మనం జాతక చక్రాలు గోచార రీత్యా రాయటం జరుగుతుంది. అయితే 27 నక్షత్రాలు ఏ నక్షత్రాలు అవి? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలని మనం ప్రామాణికంగా తీసుకొని ఒక శిశువు పుట్టినప్పుడు పంచాంగంలో మనం చూసుకొని ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు అనేటువంటి ప్రామాణికంగా మనం తీసుకుంటాం. అలాగే శిశువు పుట్టినప్పుడు అతను జన్మించినటువంటి టైంలో ఏ నక్షత్రం ఉన్నది మనం తెలుసుకుంటాం. ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఆ శిశువు మీద ఉండటం జరుగుతుంది. అలాగే దాంట్లో మనం మొట్టమొదటిగా మనం ఒక అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం. అశ్విని నక్షత్రం యొక్క జాతకుల యొక్క జాతక ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇంకొకటి, అశ్విని నక్షత్రంలో ఉద్భవించిన అబ్బాయి ఎటువంటి నక్షత్రం వాళ్ళతోటి స్నేహం చేస్తే బాగుంటుంది, ఎటువంటి నక్షత్రాల వాళ్ళతోటి వివాహం పొందితే బాగుంటుంది, ఎటువంటి చెడ్డ నక్షత్రాలకి దూరంగా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకుంటానికి ముందు చూపుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్, మీ బాబుకి పలానా నక్షత్రంలో పుట్టాడు, ఆ అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది. ఫస్ట్ మనం ఆ అబ్బాయి మ్యాచ్ కోసం ఆ అమ్మాయి యొక్క నక్షత్రం ఏంటని మనం తెలుసుకొని ఈ బాబు నక్షత్రము ఆ అమ్మాయి నక్షత్రము కలుస్తుందా లేదా అని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఎపిసోడ్ మీరు చూస్తే వెంటనే మీకు అర్థమైపోతుంది. మా బాబుకి ఈ నక్షత్రం కలుస్తుంది, ఈ అమ్మాయిని మనం ఓకే చేయొచ్చు అని ఫస్ట్ స్టెప్ వేయడానికి ఒక అవకాశం ఉన్నట్టుంది ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవడం వల్ల. అలాగే ఈ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి ఉద్యోగం చేస్తే మంచి పురోభివృద్ధి ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అని తెలుసుకొని ఆ నక్షత్రం వారు అటువంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల మంచి గ్రోత్ తోటి ఎదగడం జరుగుతుంది. వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం ఒకటి, అలా ఉంటే గ్రోత్ సరిగా ఉండదు. కాబట్టి వారు ఏ ఉద్యోగం చేస్తే నా యొక్క కెరీర్ బాగుంటుంది, ఏ ఉద్యోగం చేస్తే నా గ్రోత్ బాగుంటుంది, నేను ఎదగగలుగుతాను, ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతాను అనేటువంటిది ఈజీగా అర్థం అవడం కోసం ఈ 27 నక్షత్రాల గురించి మనం పరిపూర్తిగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి వారికి ఒక్కొక్క పాదం వారికి కూడా ఎలా ఉంటుంది, రెండవ పాదం వారికి ఎలా ఉంటుంది, మూడవ పాదం వారికి ఎలా ఉంటుంది, నాలుగవ పాదం వారికి ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకుందాం. ఈ పాదాల వారికి ఎటువంటి అనారోగ్యం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా మీకు తెలుసుకుంటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటో పాదం వారికి పలానా విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడతారు, ఆరోగ్యపరంగా జాగ్రత్త పడతారు. కొన్ని పాదాల వాళ్ళకి ప్రమాదం ఎదురు చూస్తుంటుంది కాబట్టి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటిది వాళ్ళకి తొందరగా అర్థమై జాగ్రత్తగా ఉంటుంది. ఈ నక్షత్రాల వల్ల మనం జరగబోయేది ముందు చూపుతోటి మన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహకరిస్తాయి ఈ 27 నక్షత్రాలు. అమెరికాలో అబ్బాయి పుట్టాడు అంటే ఇక్కడ మనం జాతకం రాస్తూ ఉంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు పరిపూర్తిగా అమెరికాలో ఉన్న అబ్బాయికి ఉంటాయి. ఆ అబ్బాయి ఏ రంగులో ఉన్నాడు, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఎలా ఉన్నాడు అన్ని పరిపూర్తిగా మనం జాతకం రాయడానికి ఈ నక్షత్రాలే మనకి చాలా ఆధారపడతాయి. ఈ 27 నక్షత్రాలు మనకి బేస్మెంట్ అను. రెండో నక్షత్రం అయినటువంటి 27 నక్షత్రాల్లో రెండో నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇతని 20 సంవత్సరాలు దశానాథుడి. ఇది అగ్నితత్వ రాశి. నక్షత్రాధిపతి శుక్రుడు. అదృష్టవారం శుక్రవారం. అదృష్ట రత్నం వజ్రం. వీరు పడమటి దిక్కుగా ప్రయాణం చేయడం వల్ల చాలా అద్భుతంగా విజయాన్ని సాధిస్తారు.
ఈ భరణీ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం తెలుసుకునేటప్పుడు ముందుగా వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని మనం తెలుసుకుందాం. వీరు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. స్త్రీలైనా పురుషులైనా కూడా చక్కటి ప్రతిబింబం, చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. వారిని చూడంగానే ఒక్కసారి మళ్ళీ మర్చిపోలేరు అన్నట్టుగా అంత అందంగా ఉంటారు. ఎందుకంటే శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరు లౌక్యంగా ఉంటారు, చొరవ ప్రదర్శించేటువంటి గుణం కలిగి ఉంటారు. వీరి పరిశుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మంచి దుస్తులు, వస్త్రాలు, అందమైన దుస్తులు, వస్త్రాలు వేసుకుంటానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు. అక్కడ సమయంగా సందర్భాన్ని బట్టి వీరు తమ అభిప్రాయాలని మార్చుకోవడం జరుగుతుంది. వీరు ముందు నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం ఏమీ ఉండదు. ఏదన్నా మీటింగ్కి వెళ్ళినా అక్కడ సమయానుకూలంగా మాట్లాడటం, సమయోచితంగా నడుచుకోవడం వీరు అనుకోకుండా జరుగుతుంటుంది. వీరు భాగస్వామ్యానికి తగిన వారుగా ఉంటారు. వీరు పార్ట్నర్షిప్లతోటి మంచి వారితోటి వీరు బిజినెస్ చేసుకున్నా కూడా భాగస్వామి మంచిగా ఉంటాడు. భాగస్వామితో కలిసి వ్యాపారం చేసుకోవచ్చు. భాగస్వామితో కలిసి వ్యాపారం చేసుకున్నా కూడా వీరికి బాగా కలిసి రావడం జరుగుతుంది. వీరు తాము నమ్మినటువంటి సిద్ధాంతాలని కట్టుబడి ఉంటారు. వారు నమ్మినటువంటి సిద్ధాంతాలకి కట్టుబడి ముందుకు సాగడం జరుగుతుంటుంది ఈ భరణీ నక్షత్రం వారు. వీరు సలహాదారులుగా ఎక్కువగా రాణిస్తారు. వీరు మినిస్టర్ల దగ్గర పిఏలుగా, తర్వాత అడ్వైజర్స్గా ఎక్కువగా మంచి సలహాలు ఇచ్చేటువంటి సలహాదారులుగా కూడా వీరు ఉంటారు. వీరు సంపూర్ణ జీవితాన్ని గడపడం జరుగుతుంటుంది. వీరు తాను అనుకున్నటువంటి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు లేకుండా కష్టపడతారు. వీరు కళలో రాణింపు ఉంటుంది. అద్భుతమైన కళలు కూడా వీరికి రావడం జరుగుతుంది. అందంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో వీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. కొన్ని ప్రేమ వ్యవహారాలు వివాహాల దాకా కూడా వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. కొంతమంది లవ్ మ్యారేజెస్ కూడా చేసుకుంటుంటారు భరణీ నక్షత్రంలో. అలాగే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరికి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ భరణీ నక్షత్రం వారికి. జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత వీరికి అదృష్ట యోగం కలిగి ఉంటుంది. జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత వీరికి అదృష్టం అనేది కలిసి రావడం జరుగుతుంటుంది. కళల్లో, సంగీతంలో కానీ, నాట్యంలో కానీ, యాక్టింగ్లో కానీ, థియేటర్ ఆర్ట్స్లో కానీ రకరకాలైనటువంటి 64 కళల్లో వీరు అద్భుతంగా పైకి రావడం జరుగుతుంది ఈ భరణీ నక్షత్రం వారు. డిజైనింగ్, ఫోటోగ్రఫీ, తర్వాత ఎడిటింగ్, కాస్మెటిక్స్, రంగస్థలాల్లో తగిన వాటిల్లో అద్భుతంగా వీరు పేరు ప్రఖ్యాతులతోటి ముందుకు రావడం జరుగుతుంటుంది. సినీ రంగంలో సినిమా యాక్టర్లుగా, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా పైకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు డబ్బును కూడా చాలా ఆచితూచి ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. డబ్బుని చాలా పొదుపుగా వాడతారు. డబ్బుని చాలా ఆదా చేస్తారు. అలాగే ఈ భరణీ నక్షత్రంలో 4 పాదముల వారికి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. ఈ భరణీ నక్షత్రంలో 1వ పాదం వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. వీరు ప్రారంభ దశలో పనులన్నీ పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది ఈ 1వ పాదం వారు. వీరు అంటే శత్రువులకు ఎక్కువగా భయం కలిగేటట్టుగా ఉంటారు. వీరు యొక్క మాట కానీ వీళ్ళ యొక్క తీరు కానీ చూస్తే శత్రువులకి భయం కలిగించేటట్టుగా ఉంటుంది ఈ 1వ పాదం వారికి. రకరకాలైనటువంటి కాంట్రాక్ట్స్ను పట్టుకుంటారు. కాంట్రాక్టులు ఎక్కువగా రావడం కూడా జరుగుతుంది. వీరికి ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి జరగడం ఉంటుంది. రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వారికి 1వ పాదం వారికి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. రాజకీయ రంగంలో మంచి గొప్ప పేరు సంపాదించుకుంటారు. అదే రాజకీయ రంగంలో మినిస్టర్లు అయ్యేటువంటి యోగం ఉంటుంది. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి ఏదో చేయాలనేటువంటి తపన వీరికి అధికంగా ఉంటుంది ఈ 1వ పాదం వారికి. అలాగే 2వ పాదం వారు ధర్మ మార్గంలో వెళతారు. నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, న్యాయబద్ధంగా నడుచుకుంటారు. వీరు ఎటువంటి లంచాలు తీసుకోరు. వీరు న్యాయబద్ధంగా
తమ క్యారెక్టరైజేషన్ చూపించుకుంటూ ఉంటారు. జన ఆకర్షణ కలిగి ఉంటారు. మంచి వాక్ ఉంటుంది, మంచి రూపం ఉంటుంది, మంచి వస్త్రాధారణ ఉంటుంది. ఇవన్నీ జనానికి ఆకర్షణీయంగా ఉంటాయి. బుద్ధిమంతులుగా ఉంటారు. ఆలోచించి ప్రతి సమస్యని పరిష్కారం చేస్తారు. ఆలోచించి ముందుకు అడుగు వేయడం కూడా జరుగుతుంటుంది ఈ రెండో పాదం వారు. ఇంకా పెద్దలు అన్న గౌరవం ఉంటుంది. పెద్ద ఆశలు లేక ఉన్నంతలో సంతృప్తి పొందుతూ ఉంటారు. పూర్వార్జితం వృద్ధి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మూడవ పాదం వారు ఎలా ఉంటారు జాతక లక్షణాలంటే శ్రమ కోర్చి పని చేయడం జరుగుతూ ఉంటుంది. వీరు మూడవ పాదం వారు శ్రమకి ఓర్చి కష్టపడి పని చేయడం చేస్తారు. ఇష్టమైన వారితో స్నేహం కొనసాగిస్తారు. వీరు అల్ప సంతోషి. తమకు సంతృప్తికరంగా ఉండడం కోసం కోరుకుంటూ ఉంటారు. బుద్ధిమంతులుగా ఉంటారు, గుణవంతులుగా ఉంటారు, మోసగుణము లేని వారిగా ఉంటారు. వీరు మంచి వారితో స్నేహం చేస్తారు. సంఘంలో మంచి గొప్ప పేరుని సంపాదించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కీర్తి ప్రతిష్టలకి పరువు కోసం చాలా కష్టపడతారు. ఆ పరువు నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు సాగించుకుంటారు. అలాగే నాలుగవ పాదం వారు వీరు రాజకీయ నాయకులుగా బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో రకరకాల మెళుకువలు తెలుసుకొని ముందుకు సాగుతారు. మినిస్టర్ అయ్యేటువంటి యోగాలు కూడా వీరికి ఉంటాయి. దేశం కోసం, రాష్ట్రం కోసం, వారి తరపు నుంచి మేము ఇది చేశాము అనే గుర్తింపు కోసం కష్టపడుతూ ఉంటారు. దౌర్జన్యమైన పనులు చేయాల్సి వస్తే తప్పకుండా చేయడం కూడా జరుగుతుంటుంది. వీరు సాహసమైనటువంటి పనులు కూడా వెనక ముందు ఆడకుండా చేయడం జరుగుతుంది. కాంట్రాక్టులు ఎక్కువగా వస్తుంటాయి. వీరు కొంత జూదానికి సంబంధించిన వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వాటికి పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. వీరికి కొంచెం గర్వం ఎక్కువగా ఉంటుంది. నన్ను మించిన వారు లేరు అన్నట్టుగా. కాబట్టి వీరు తమ గర్వాన్ని బయటికి వ్యక్తపరచుకోకుండా తమ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ మంచి కీర్తి ప్రతిష్టల్ని సాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. 1వ పాదంలో పుట్టినటువంటి శిశువు దోషం లేదు. అలాగే 2వ పాదంలో పుట్టినటువంటి శిశువుకు కూడా దోషం లేదు. 3వ పాదంలో పుట్టినటువంటి శిశువుకి తండ్రికి గండం ఉంటుంది. 4వ పాదంలో పుట్టినటువంటి శిశువుకి కూడా కొంత గండం ఉంటుంది. కాబట్టి 3, 4 పాదంలో పుట్టినటువంటి వారు శాంతి చేయించుకోవడం వల్ల వారు ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వివాహానికి ఏ విధమైనటువంటి నక్షత్రాలు వీరికి కలిసి వస్తాయి, ఏ విధమైనటువంటి నక్షత్రాలతోటి వీరు వివాహం చేసుకుంటే వివాహపరంగా వీరు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది, అది తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారు, పునర్వసు నక్షత్రం వారు, మృగశిర నక్షత్రం వారు, ఆశ్లేష నక్షత్రం వారు, మఖా నక్షత్రం వారు, ఉత్తరా నక్షత్రం వారు, చిత్తా నక్షత్రం వారు, విశాఖ నక్షత్రం వారు, జ్యేష్ఠ నక్షత్రం వారు, ధనిష్ఠా నక్షత్రం వారు, పూర్వభద్ర నక్షత్రం వారు, రేవతి నక్షత్రం వారు, వీరు ఈ నక్షత్రముల వారిని వివాహం చేసుకుంటే మంచి పురోగతి ఉంటుంది, అభివృద్ధిలోకి రావడం కూడా ఉంటుంది. వీరు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట తేదీలు 4, 13, 22, 31, 6, 15, 24, 7, 16, 25, 9, 18, 27 వీటిని అదృష్ట తేదీలుగా పరిగణించారు. ఇవి అదృష్ట తేదీలు. అదృష్ట వారాలు, వీరికి అదృష్టమైనటువంటి వారాలు ఏమంటే సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారాల్లో వారు ఏ పని చేసినా కూడా వీరికి కలిసి రావడం జరుగుతుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏ సంవత్సరాల్లో అదృష్టం వీరికి కలిసి వస్తుందంటే సంవత్సరాలు. వీరు పుట్టిన దగ్గర నుంచి 6వ సంవత్సరంలోను, 15వ సంవత్సరంలోను, 24వ సంవత్సరంలోను, 33వ సంవత్సరంలోను, 42వ సంవత్సరంలోను, 51వ సంవత్సరంలోను, 60వ సంవత్సరంలోను, 69వ సంవత్సరంలో వీరికి ఎక్కువగా కలిసి రావడం జరుగుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా అదృష్టమైనటువంటి సంవత్సరాలు. ఈ సంవత్సరాలలో వాళ్ళకి వివాహం కావడం కానీ, ఉద్యోగం దొరకడం కానీ, వ్యాపారం వృద్ధి కావడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ,
రకరకాలైనటువంటి వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం కానీ ఈ సంవత్సరాల్లో కొంత మిరాకిల్ జరుగుతుంది. ఆ సంవత్సరాలు వీళ్ళకి కలిసి రావడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.